ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పలువురు అరెస్ట్ అయ్యారు. అయితే తాజాగా మద్యం కుంభకోణంలో తనను కూడా ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాగే ఎన్నికల సమయంలో 200 నుంచి 500 కోట్లను తరలించానని, తనపై కేసులు పెట్టబోతున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చినంత పనిచేశారాయన. అయితే ఈ కేసు అసలు బయటకు రాకముందే ఇలాంటి కేసు ఒకటి నడుస్తోందని ఎవరికీ తెలియకముందే తానే బయట పెడితే బాగుంటుందని ఆయనే మీడియా ముందుకొచ్చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి తరలిస్తున్న 8 కోట్ల రూపాయలు దొరికాయి. అవి చెవిరెడ్డివేనని అప్పుడు చెప్పుకున్నారు. ఇప్పుడు దానికి అన్ని ఆధారాలు సమర్పించామని, కానీ డబ్బులు మాత్రం విడుదల చేయలేదని అంటున్నారాయన. తాను ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు గిరి అని తనకు గన్మ్యాన్ గా ఉండేవారని, ఆయన్ను బలవంతంగా విచారిస్తున్న పోలీసులు ఆ దొరికిన డబ్బులు నావేనని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని ఆరోపించారాయన. అంటే ఆ గిరి ద్వారా డబ్బులు తరలించారని చెవిరెడ్డి చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి ముందస్తుగానే తనపై పెట్టబోతున్న కేసుల వివరాల గురించి బయట పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక లిక్కర్ కేసులో తనను కూడా చేర్చాలని చూస్తున్నారని, మద్యం వల్ల తన ఇంట్లో 2 చనిపోయారని, అందుకే మద్యానికి తాను ఎప్పటికీ దూరమని చెప్పుకొచ్చారు. దీంతో మొత్తంగా లిక్కర్ సొమ్ము ఎలా రూటింగ్ అయిందో మొత్తం చెవిరెడ్డి ద్వారా బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీంతో పాటు ఎన్నికల్లో పంచిన డబ్బుల లెక్కలు కూడా వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు జగన్ అండ చూసుకొని ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జగన్ అండ చూసుకొని చెవిరెడ్డి వంటి నేతలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. తుడా చైర్మన్ గా పనిచేసిన సమయంలో చెవిరెడ్డి ఆ సంస్థ ఆదాయాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఆ లెక్కలు చెప్పాలని చెవిరెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కుటుంబానికి చెందిన వారు అధికారంలో ఉంటే చాలు, తుడా చైర్మన్ పదవి చెవిరెడ్డిదే. వైఎస్ఆర్ కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, ఆ పదవి మాత్రం చెవిరెడ్డిదే. ఎక్స్ అఫీషియో హోదాలో టీటీడీ బోర్డులోనూ చెవిరెడ్డి సభ్యుడిగా ఉండడంతో తుడా నిధులను సొంత అవసరాలకు వాడుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. తండ్రి కుమారులిద్దరూ తుడా నిధులను తమ నియోజకవర్గంలో మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారన్న ఆరోపణలతో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. 5 నెలల పాటు విచారణ బృందాలు డాక్యుమెంట్ల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యటనలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడాను జేబు సంస్థగా మార్చుకున్న తీరును నిగ్గు తేల్చాయి. తన సొంత గ్రామంలో పనులకు, వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు తుడా నిధులనే చెవిరెడ్డి వాడారని ఆరోపణలొచ్చాయి. ఇక మొత్తం నిధుల్లో 90% చంద్రగిరిలో వాడడం, అదీకాక తుడా నిధులతో పనులు చేయించి తాను వ్యక్తిగతంగా చేయించినట్టుగా పేర్లు వేయించుకునేవారని చెబుతున్నారు. ఇక ఆ డబ్బులన్నీ తన కంపెనీ ఖాతాలోనే జమ చేసుకుని ధీమాగా ఉండడం చెవిరెడ్డికే చెల్లిందంటున్నారు. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెవిరెడ్డి అక్రమాలపై, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై సమాధానాలివ్వాలని నోటీసులు ఇచ్చింది. తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగం పుంజుకుంది. 5 నెలలుగా విచారణ చేస్తున్న అధికారులు 300 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తుడా నిధులను అడ్డగోలుగా ఖర్చు చేసినట్టు గుర్తించారు. కనీస నిబంధనలు పాటించకుండా నిధుల్ని వినియోగించిన తీరుపై తుడా మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అధికారులకు నోటీసులు జారీ చేశారు. వారి వివరణ అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు తుడా నిధులను తమ ఖాతాలో జమ చేసుకుని వ్యయం చేసిన ఎంపీడీఓలు, 5 ఏళ్ల పాటు తుడా ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా పనిచేసిన అధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. వారి వివరణ అనంతరం తుడా నిధుల దుర్వినియోగం, చెవిరెడ్డి పాత్రతో కూడిన పూర్తి వివరాలతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి నియోజకవర్గ పరువు తీస్తున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చూసి తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తుడాను అడ్డం పెట్టుకుని బినామీ కంపెనీ ద్వారా దోచుకోలేదని నిలదీశారాయన. ఎమ్మెల్యే అయిన తర్వాత చెవిరెడ్డికి 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మెడికల్ క్యాంపులు, మొక్కల పంపిణీ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో ఆయనకు సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పగలరాని నిలదీశారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి వాటాను కూడా త్వరలో సిట్ తేలుస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి చెవిరెడ్డి బెదిరిస్తున్నారని, తాము ఏనాడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని పులివర్తి ఆరోపించారు. ఓవరాల్ గా చూస్తే లిక్కర్ స్కామ్ లో కూడా చెవిరెడ్డికి చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.